Welcome to today Telangana election news updates from Karimnagar district. We bring you the latest information on the corporation elections as they unfold. వ్యాప్తంగా కొనసాగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది మరియు 3 తారీఖు వరకు స్కూటింగ్ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు కరీంనగర్లో క్రిస్టియన్ల మాట ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు పాస్టర్ గారు. క్రిస్టియన్లు దాదాపుగా 40,000కు పైన క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఉంది. మరి మాకు ఏ పార్టీ మాకు టికెట్లు ఇస్తుంది, క్రిస్టియన్లను కూడా గుర్తించాలి అంటూ మాట్లాడుతున్నారు. నమస్తే పాస్టర్ గారు. నమస్తే అండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే క్రిస్టియన్ ఓటు శాతం ఎంత ఉంటుంది, అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మా క్రిస్టియన్ ఓటు శాతము 40 నుండి 50,000 ఓట్లు కరీంనగర్ లోకల్లో ఉంటాయి. ప్రతి డివిజన్లో ఒక కార్పొరేటర్ గెలవాలి అని అంటే మా ఓట్లే. దరిదాపుగా ప్రతి డివిజన్కి మా చర్చెస్ ఉన్నాయి, మా ఓట్లు ఉన్నాయి. కానీ ఏ పార్టీ కూడా మమ్మలను గుర్తించట్లేదు, మాకు ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని సీట్లు ఇవ్వట్లేదు. దాన్ని బట్టి ఈరోజు మేము డీసీసీ ప్రెసిడెంట్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారిని కలవడం జరిగింది. వారిని డిమాండ్ చేశాము, కాంగ్రెస్ పార్టీ మాకు కొన్ని టికెట్లు కేటాయించాలని, మాకు కొన్ని డివిజన్లు కేటాయించాలని వాళ్ళను కోరడం జరిగింది. ఆయన సరే చూస్తామని అన్నారు. కానీ మేము ఆశిస్తున్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్లు ఇస్తుందని. డీసీసీ ప్రెసిడెంట్ మేడిపల్లి సత్యం గారు చొప్పదండి ఎమ్మెల్యే. సో వాళ్ళని మీరు కలిసినప్పుడు ఏమని అడిగారు? అంటే ఎన్ని సీట్లు కావాలని అడిగారు? మీ పాపులేషన్ ఎంత ఉంది అని చెప్పారు? మా పాపులేషన్ 40 నుండి 50,000 ఓట్లు మావి ఉన్నాయని చెప్పాము. మాకు ఒక 6 సీట్లు అయినా కావాలి అని అడిగాము. వారు దాన్ని పరిశీలిస్తామని చెప్పారు వాళ్ళు. తప్పకుండా మేము ఆశిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్ ఇస్తుందని. సో ఇప్పుడు అంటే నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది. సో ఇప్పటి వరకు అంటే ఇప్పుడే గుర్తుకు చేశారా? సో క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా నామినేషన్ వేయడం జరిగిందా? క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు నామినేషన్ వేయడం జరిగింది. సో ఇప్పుడు మేము పేర్లు ప్రస్తావించడం మంచిది కాదు, ఎందుకంటే ఆయా పార్టీలలో ఉన్నారు మా క్రైస్తవులు, అన్ని పార్టీలలో ఉన్నారు, అన్ని పార్టీలలో ఉండి మా క్రైస్తవులు పోటీ చేస్తున్నారు. కానీ మేము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని మేము ఈరోజు అడగడం జరిగింది, ఇవ్వాలి అని అడగడం జరిగింది. ఎందుకనంటే చాలా సంవత్సరాల నుండి మా తాతల కాలం నుండి కాంగ్రెస్ అంటే క్రైస్తవులు అంటే కాంగ్రెస్ అనేది ఒక పేరు అట్లా వచ్చింది. కానీ కాంగ్రెస్ ఇంతకుముందు క్రైస్తవులను పట్టించుకోలేదు. అందుకొరకని క్రైస్తవులు ఒకసారి క్రైస్తవుల సత్తా ఏందో చూపెట్టారు. మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి గారు మేము క్రైస్తవులకు అండగా ఉంటామని మాట ఇచ్చారు. ఆయన మాట ఇచ్చారు కదా అని ఆయన మాట ప్రకారంగా మేము క్రైస్తవులుగా మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో మాకు సీట్లు ఇవ్వకపోతే తప్పకుండా మళ్ళీ మొదటి పరిస్థితులు మళ్ళీ మొదలవుతామని మేము డిమాండ్ చేస్తున్నాం. సీట్ల విషయంలో ఏదైనా అవకతవకలు జరిగితే మీరు ఎలాంటి కార్యాచరణ చేస్తారు? సీట్ల విషయంలో అవకతవకలు జరిగితే మా కార్యాచరణ ఎలా ఉంటుందంటే, మేము ఇప్పటికే ఇండిపెండెంట్గా అన్ని డివిజన్లలో మా అభ్యర్థులను మేము నిలబెట్టాం. ఏ పార్టీ అయితే మమ్మల్ని ఆదరించి మాకు టికెట్లు ఇస్తుందో ఆ పార్టీకి అవుట్ రైట్గా. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అనే ఏం గ్యారంటీ పెట్టుకున్నారా, లేదంటే వేరే పార్టీ ఏది ఇచ్చినా పర్వాలేదంటున్నారు? సో మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. ఎందుకంటే మాకు రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు మాకు మాట ఇచ్చారు, మేము క్రైస్తవుల పక్షంలో ఉంటానని. మేము ఆయన మాట బట్టి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. ఆ తర్వాత కూడా మొన్న కూడా ఆయన క్రైస్తవుల కొరకు ఆయన చేస్తా అన్న హామీలు ఇచ్చారు. దాన్ని బట్టి మేము మొదటి ప్రాధాన్యతగా మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే అంటే మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో మీకు కేటాయించకపోతే మీరు ఇండిపెండెంట్గా వెళ్తారా మీ క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున? అంటే ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? 66 డివిజన్లలో తప్పకుండా ఇండిపెండెంట్గా మా క్రైస్తవులము మేము వెళ్ళి మేము గెలిచి చూపిస్తాం. తర్వాత ఎవరికి సపోర్ట్ చేస్తారు అది తర్వాత ఆలోచిస్తాం. సో ఫైనల్గా ఏంటంటే జనాభా శాతంగా అంటే ఒక జిల్లాలో వారి జనాభాకు తగ్గట్టుగా వారికి సీట్లు కేటాయించాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నారు. సో క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా ఒక 6 సీట్ల వరకు 40,000 పాపులేషన్ ఉంది. అందులో ఒక 6గురికి సీట్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు డీసీసీ ప్రెసిడెంట్ కూడా కలిసినట్టుగా చెప్తున్నారు. చూద్దాం, రానున్న రోజులలో 3 తారీఖు వరకు ఇంకా సమయం ఉంది. సో మరి వాళ్ళ క్రిస్టియన్ కమ్యూనిటీకి ఏమైనా సీట్లు కేటాయిస్తారా, లేదంటే వాళ్ళు ఇండిపెండెంట్గా వెళ్తారా అనేది మరిన్ని విషయాలతో మళ్ళీ ఉండండి టుడే తెలంగాణ.